ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఓ తండ్రి వలె మనల్ని చేర్చుకునే దేవుడు, ఓ తల్లి వలె ఆదరించే దేవుడు. ఆయన నిన్నెన్నడూ విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచ్చు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని ప్రభు చెప్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడూ మనకు తోడుండి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు, మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీకు తోడుండి నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని వైపు చూడండి. మీ కన్నులు ఆకాశం తట్టెత్తండి. ఈ లోకం తట్టు తేరి చూస్తే బాధలు, దుస్సహమైన వేదన, అంటే భరించలేని ఆవేదనలు, ఇక్కట్లు, ఇబ్బందులు, రోగాలు, కష్టాలు, ఇవే కదా ఈ లోకమంతా కనబడేది. మీరు ఒక్కసారి దేవుని వైపు మీ కన్నులెత్తి చూచినట్లయితే మీకు ధైర్యం కలుగుతుంది, బలం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, దైవశక్తి చేత నింపబడతారు, దేవుని సహాయాన్ని మీరు పొందుతారు. దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అంటాడు. నీ దేవుడు సృష్టికర్త, నీ దేవుడు నీ పక్షముగా ఏమైనా చేయగలిగిన దేవుడు. అంత గొప్ప దేవుని పెట్టుకొని ఏదో దేవుడు లేనట్టు నేనేమీ చేయలేను, నా వల్ల కావట్లేదు, నా వల్ల కాదు, నేను బ్రతకలేను, నాకు ఈ జీవితం వద్దు, ఇలాంటి పిచ్చి మాటలు ఎలా మాట్లాడతారండి మీరు? నీ దేవుడేమాయనని జనులు నాతో అనుచుంటే నా గుండె బద్దలైపోయింది అంటాడు భక్తుడు. దేవుడు ఏమయ్యాడు అంటే ఉన్నాడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అక్కడ అంటాడు, నా ప్రాణమా నాలో నువ్వెందుకు కృంగి ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను అంటాడు భక్తుడు. ఎప్పుడైతే ఆ మాట అంటాడో ఆయనలో ఒక నూతన శక్తి, నూతన బలం కలుగుతుంది. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో కృంగిపోయావు, ఏ విషయంలో భయపడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో, ప్రభు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. 27వ అధ్యాయం 22వ వచనం నుండి ఈరోజు మనం దేవుని వాక్యం చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. ఈ వాక్యం చదువుతున్నప్పుడే మనకు ఒక విషయం అర్థమవుతుంది. వారు ఇప్పుడు ప్రాణ భయముతో ఉన్నారు, గజగజ గజగజ వణికిపోతున్నారు. వారెక్కిన ఓడ సముద్రం మధ్యలో ఓ భయంకరమైన తుఫానులో చిక్కుబడిపోయింది, కొట్టబడుతుంది. ఇక అవతలొడ్డు చేరతాం అన్న ఆశలు వాళ్ళలో ఏమీ కనిపించట్లేదు. ఓ భయం వాళ్ళని చుట్టూ ఆవరించేసింది, కమ్మేసింది. ఆ భయానకమైన పరిస్థితిలో, అలాంటి ఆశలు లేని పరిస్థితిలో, ధైర్యము కోల్పోయిన పరిస్థితుల్లో ఓ దైవజనుడు వారి మధ్యలో ఉన్నాడు. ఆయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ప్రియులారా, మనం కృంగిపోయినప్పుడు భక్తుల సహవాసంలో ఉంటే, ప్రార్థనాపరులతో సహవాసం చేస్తే వాళ్ళు మనల్ని ధైర్యపరుస్తారు, వారు మనల్ని బలపరుస్తారు. అలాగే కలిసి ప్రార్థన చేస్తారు, దేవుని సహాయం దొరుకుతుంది. అదే సమయంలో భక్తులతో సహవాసం చేయని వారు, లోకస్తులతో సహవాసం చేసేవారు వారి ధైర్యాన్ని కోల్పోయి, ఆశని కోల్పోయి కుప్పగూలిపోతారు. నీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు లోకంలో, నిన్ను బలపరిచేవారు ఎవరూ లేరు. యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడు, ఆయన బలపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఆదరించే దేవుడు.
కనికరించే దేవుడు. వారి కోసమై అగ్ని గుండంలోకైనా దిగి వస్తాడు, సింహాల బోనులోనికైనా దిగి వస్తాడు. వాడిని అక్కడుండి చేయి పట్టుకుని పైకి లేవనెత్తి ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు. కీర్తన 40 అంటాడు, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను విడిపించాడు, నాశనకరమైన గుంట నుండి ఆయన నన్ను విడిపించాడు, ఆయన నన్ను పైకెత్తెను అంటాడు. ఇక కాలు జారి పడి పరిస్థితిలో లేం. పూర్తిగా కడగబడి ఆ మురికి మాలిన్యం అంతా వదిలించుకొని చక్కగా బండ మీద నిలబడి ధైర్యముగా విశ్వాసముతో సంతోషముతో ప్రభును ఆరాధించే ఆ గొప్ప అనుభవాన్ని దేవుడిచ్చాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అటువంటి ధైర్యం, విశ్వాసం, ఆనందం, సంతోషం ఉన్నాయా? అవి లేవంటే మీ భక్తిలో లోపం ఉందని అర్థం. మీరు సరి చేసుకోవాలి. ఇక్కడ వీరికి ఎందుకు ఈ తుఫాన్ వచ్చింది అంటే, అపోజిట్ అయిన పౌలు భక్తుడు ముందు చెప్తాడు, అయ్యా ఇది మనం వెళ్ళవలసిన సమయం కాదు, ఈ సమయం వెళితే చాలా ప్రమాదం అని దైవజనుడు హెచ్చరిస్తాడు. ఈ ప్రయాణం ఇప్పుడు వద్దు అంటాడు. మిగిలిన వాళ్ళు అంటారు, బాగానే ఉందిగా, ఏ ఎదురుగాళ్ళు లేవు, ఏ ఆటంకం లేదు, చక్కగా వెళ్ళిపోతాం, ఇప్పుడు బాగానే కనబడుతుంది మాకు అని వారు ప్రయాణం ప్రారంభించారు. పౌలు ఖైదీగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాళ్ళతోటి వెళ్ళవలసి వచ్చింది. అదే పౌలు ఖైదీగా ఉండకపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళతో ఆ ప్రయాణంలో పాలు పంపులు పొందేవాడు కాదు, ఏకీభవించేవాడు కాదు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల జీవితాలు వారికి ఇష్టం లేకపోయినా ఇలాంటి తుఫాన్ల మధ్యలో వెళ్ళటానికి, ఇలాంటి కష్టాల సుడిగుండంలో లాగివేయబడటానికి, ఆ అనవసరమైన ఆ బంధాలలో ఇరుక్కుపోయి కూరుకుపోయి నలిగిపోవడానికి కారణం వారు బంధించబడ్డారు. నువ్వెక్కడ బంధించబడ్డావు? ఈరోజు ప్రభువుని బ్రతిమలాడుకొని ఆ బంధకాలు త్రెంచుకొని అక్కడి నుండి నువ్వు బయటకు వస్తే నీకు విడుదల దొరుకుతుంది. లేకపోతే ఏడవబడతావు, ఓ రోజు తుఫాన్లో చిక్కుకుంటావు, అక్కడ మరణం తప్ప ఇంకేం కనిపించదు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఓ వ్యక్తి తన జీవితాన్ని దేవుని దారిలో నుండి తొలగించుకుంటే అది నాశనమునకు పోయే దారి, నిత్య నరకాగ్నికి వెళ్ళే దారి, పాపం వలన వచ్చే జీతమైన మరణం లభించే దారి. ఆ దారి విశాలంగా కనబడినట్టు కనబడుతుంది, కానీ పోను పోను దాని నాశనమే దాని అంతం. అలాంటి దారిని మనం విడిచిపెట్టాలి. ఇరుకుదారైన, కష్టమైన, శ్రమైన దేవుని మార్గంలో మనం నడవాలి. కొన్నిసార్లు ప్రియుల దేవుని మార్గం కొంచెం లోకస్తులు వెళ్ళే మార్గానికి మన మార్గానికి కొంచెం వ్యత్యాసంగా కనిపిస్తుంది, కానీ ఇది జీవము దగ్గరకు నడిపిస్తుంది, నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది, సంతోషము సమాధానంలో అంతకంతకు తీసుకెళ్తుంది, నెమ్మది కలిగిన జీవితం ఉంటుంది, ధైర్యం కలిగిన జీవితం ఉంటుంది. పాపం చేసిన వ్యక్తి భయపడుతూ బతకాలండి. ప్రతిరోజు భయమే, ప్రతిరోజు ఆందోళన, ప్రతిరోజు కలవరమే. ఎవరు చూస్తారు అనే భయం, బయటపడుతుందేమో అనే భయం, ఆ రోజు నేనేం చేయాలి అనే భయం. మొత్తానికి ఒకరోజు సైతం గారు దీన్ని బయటికి తీసుకొస్తాడు. తెచ్చాక ఇక చచ్చిపోతే బాగుండు అనే భయం. వీటన్నిటికి కారణం అవన్నీ ఒక తుఫానులాగా సైతాను చుట్టుముట్టి నీ జీవితం అనే ఓడని ఆ తుఫానులో బంధించేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీకు ఒక నిరీక్షణ ఉంది. అలాంటి మోయబడిన పరిస్థితిలో కూడా నీ జీవితానికి ఒక ఆధారం ఉంది. ఆ ఆధారం పేరు, ఆ నిరీక్షణ పేరే యేసు. యేసు యేసు క్రీస్తు ప్రభు, ఆయన రక్షకుడు. ఇక్కడ పౌలు అంటాడు, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకోండి. ఇంకా మీరు భయంలోనే ఎందుకు? దేవుడు ఉన్నాడు కదా, దేవుడు విడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఆపదల నుండి దేవుడు విడిపిస్తాడు, అపాయం నుండి దేవుడు విడిపిస్తాడు, శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడు, బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి అని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఈ కార్యక్రమం చూస్తున్న నీతో కూడా ప్రభు చెప్తున్నాడు, నువ్వే స్థితిలో నలిగిపోతున్నావో, ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో, ఏ స్థితిలో ఇక నాకు వద్దు ఈ బ్రతుకు అనుకుంటున్నావో, ప్రభు నీతో చెప్పే మాట, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకొని మోకరించి ప్రార్థన చేయి, పట్టుదలతో ప్రభుని వేడుకో, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి తీయబడుతుంది. తట్టడం చేత కాకపోతే అట్ట, వెతకడం చేత కాకపోతే అట్ట, అడగటం చేత కాకపోతే అట్ట. ఇప్పటివరకు చేత కాల, ఇప్పుడైనా ప్రారంభించండి, అడగండి, వెదకండి, తట్టండి, ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు.
ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకో. రక్షకుడిగా తోడున్నాడు, ఇమ్మానుయేలుగా తోడున్నాడు, విడిపించే దేవుడుగా తోడున్నాడు. పౌలు అంటాడు, ఓడకి ప్రమాదం జరుగుతుంది తుఫాను వల్ల నష్టం కలగక తప్పదు. పెనుగాళ్ళు చుట్టుముట్టిని, అపాయం చుట్టుముట్టింది, కొంచెం నష్టం అయితే తప్పదు, అనుభవించక తప్పదు. ప్రియులారా, నాకు ఏ నొప్పి కలగకుండా నేను బయటకు రావాలి, నాకు ఏ కష్టం కలగకుండా బయటకు రావాలంటే జరగదు. కొంత నష్టం జరగక తప్పదు, ఓర్చుకో. పడ్డావుగా ముళ్ళ కంపలో, ముళ్ళు గుచ్చుకుంటాయి, గాయాలు అవుతాయి, రక్తం గారుతుంది, కానీ చిన్న చిన్న గాయాలు బయటికి తీసుకొస్తాడు దేవుడు. అవి వదిలేస్తే గుచ్చుకుపోయిన ముళ్ళు సెప్టిక్ అయిపోయి అవి బాడీ మొత్తాన్ని తినేసి నాశనం చేసి పడేస్తాయి. పాపం కూడా అంతేనండి. నువ్వు పడ్డావు, నువ్వు లేచి వచ్చి శుభ్రం చేసుకుంటే బతికి బట్ట కడతావు. పడ్డాను కదండి, అయిపోయింది కదండి, నేను అక్కడే ఉంటానండి అంటే సెప్టిక్ అయిపోద్ది. అయిన గాయాలు, గుచ్చుకుపోయిన ముళ్ళు, విరిగిన ముళ్ళు అవన్నీ లోపలే ఉన్నాయి. ఆ ముళ్ళే పాపం. బైబిల్లో ఉంటుంది, పాపం ఒక ముళ్ళు లాంటిది అంతే. ఆ పాపపు ముళ్ళుని యేసు ప్రభు విరగ్గొట్టేశాడు, తీసి బయటేసాడు, కాల్చిపడేశాడు, దాన్ని నాశనం చేసేసాడు. దాన్ని ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయగలదు. కొంచెం నష్టం తప్పదు. అందుకే ఇక్కడ అంటాడు, ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదో. నువ్వు మారు మనసు పొందితే, పశ్చాత్తపడితే నీ శరీరం కొంచెం బాధపడచ్చేమో కానీ నీలో ఉన్న ఆత్మకు మాత్రం ఏ నొప్పి దేవుడు కలగనివ్వడో. ఓడలో వారు ప్రయాణం చేసి వెళుతున్నారు. అది సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఓడ ప్రయాణం. శరీరములో ఆత్మను కలిగి ఈ కాలం అనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నాం. ఇది జీవిత ప్రయాణం. ఇక్కడ ఓడ ఎవరు అంటే నీ శరీరం. ఓడల్లో ఉన్న వ్యక్తి ఎవరు అంటే నీ ఆత్మ. నీ ఆత్మ నీ శరీరాన్ని కలిగి ఈ కాలం అనే సముద్రంలో ప్రయాణమై వెళతా ఉంది. ఈ ప్రయాణంలో నువ్వు ఇప్పుడైనా ప్రభు వైపు తిరిగితే దేవుడు నిన్ను అద్దరికి చేరుస్తాడు. అంటే నీ ఆత్మ రక్షించబడి నిత్య నరకం నుండి విడిపించబడి నిత్య రాజ్యంలోకి చేరే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. భయపడకు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవ్వరి ప్రాణమునకు హాని కలగదు అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మ క్షేమంగా ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, చక్కగా అద్దరికి చేరాలి. దేవుడు మన జీవితంలో చేసే మొట్టమొదటి కార్యం మన ఆత్మలో చేస్తారు. అక్కడిని మన మనస్సు, మన ప్రాణం, మన శరీరంలోనికి వస్తుంది. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి అంటాడు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు ఆత్మతో ఆరాధించాలి. అది అలాగే సత్యముతో, యథార్థతతో, పరిశుద్ధమైన ప్రవర్తనతో నువ్వు దేవుని ఆరాధించాలి. అలాంటి జీవితం కలిగి ఉంటే దేవుడు నిశ్చయంగా వారిని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, 23వ వచనం, నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. ఇక్కడ దేవుని దూత పేరు పెట్టి పిలుస్తున్నారు, పౌలా అని పిలుస్తున్నారు. పౌలు పేరు ఒకప్పుడు ఏంటంటే సౌలు. మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక సౌలు పేరు ఏంటంటే పౌలు. ఇప్పుడు పరలోకం దృష్టిలో ఈయన పేరు ఏంటంటే పౌలు. అందుకే దేవుని దూత పౌలా అని పిలిచారు. మారు మనసు పొందకముందు యేసు ప్రభు ప్రత్యక్షమై డైరెక్ట్ యేసు ప్రభువే పిలిచాడు. ఆ రోజు యేసు ప్రభు ఏమని పిలిచాడంటే సౌలా సౌలా అని పిలిచాడు, పౌలా అని పిలవాల. అక్కడ ఈ రోజుల్లో కూడా చాలామంది బాప్తిజం పొంది కూడా పాత పేర్లతోనే పిలువబడతా ఉంటారు. నువ్వు దేవుని దృష్టిలో కొత్త పేరుతో ఉంటావు. భూలోకంలో కూడా నువ్వు అదే పేరుతో బ్రతకాలి. ఇక జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాను. నేను ఇప్పుడు ప్రభువుకు చెందిన వాడను. ఈ సాక్ష్యం ఉండాలి నీకు. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి అయితే బాప్తిజం పొందాక నీ పేరు ఏమైతే మారిందో అదే నీ పేరు అవ్వాలి. అవసరమైతే ఆధార్ కార్డులో కూడా మార్పించుకోవాలి, బాప్తిజం సర్టిఫికేట్ పెట్టుకొని మార్పించుకోగలగాలి అంతే. ఎందుకంటే ఆ పేరే నీకు దేవుని దృష్టిలో కూడా ఉన్నటువంటి పేరు.
దేవుని దూత ఇక్కడ వచ్చి సౌలా అని పిలవాల, కాబట్టి పౌలా అని పిలుస్తూ ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన వ్యక్తికి దేవుడు ప్రత్యేకమైన దృష్టితో కొన్ని పేర్లు పెడతాడు, అవి వారికి ఆశీర్వాదం. పాత పేరులో పాప స్వభావం ఉంటుంది. ఆ పాత పేరు పెట్టి పిలిపించుకునే వాళ్ళని ఆ పాత లక్షణాలు వెంటాడతాయండి. మళ్ళీ అవి పట్టుకుంటాయి వచ్చి. ఏ పాపం అయితే వీళ్ళు విడిచిపెట్టారో మళ్ళీ అవి వచ్చి వీళ్ళని పట్టుకుంటాయి. ఎందుకంటే నువ్వు మారలా, నువ్వు పాతోడుగానే ఉన్నావు. కొత్త వ్యక్తివి అయితే అయ్యేంటో ఈ కొత్తవాడికి తెలియదు. అందుకని ఈ వ్యక్తి దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటాడు. దేవుని దూత ఇక్కడ పౌలా అని పిలవటం మనం చూస్తాం. నేను ఎవని వాడనో, పౌలు అంటాడు నేను ఎవరి వాడను? నువ్వెవరికి చెందిన వాడివయ్యా? దేవునికి చెందిన వ్యక్తిగా తను తాను చూపించుకుంటున్నాడు. నేను ఎవని వాడను. రెండవది, ఎవరిని సేవించుచున్నాను అంటే నువ్వు ఎవరినైతే సేవిస్తావో, ఎవరినైతే ఆరాధన చేస్తావో నువ్వు వాళ్ళకి చెందిన వాడివి. నువ్వు వేరే ఎవరికైనా వెళ్ళి మొక్కొచ్చి నేను ఊరికి అట్ట వెళ్ళానండి అంటే నువ్వు వాళ్ళ వాడివి అయిపోతున్నావు. జాగ్రత్త. నువ్వెవరి వాడివైతే వాళ్ళనే ఆరాధిస్తావు, నువ్వెవరి వాడివైతే వాళ్ళనే సేవిస్తావు. నువ్వు యేసుకు చెందిన వ్యక్తి అయితే యేసును మాత్రమే ఆరాధిస్తావు. మరొక వ్యక్తిని లేక మరొక వాటిని దేని వైపు కూడా నువ్వు కన్నెత్తి చూడవంతే. ఇంకోటి నాకు వద్దు అంటావు. పౌలు అంటాడు నేను ఎవరిని వాడను, ఎవరిని సేవించుచున్నాను. సేవించే దానిని బట్టి దానికి చెందిన వాడివి అవుతావు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అంటాడు ఇక్కడ నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము. దేవుడు ఎప్పుడు మాట్లాడిన ఫస్ట్ చెప్పేవాడు ఏంటో తెలుసా? భయపడకుము. దేవుడు దర్శించేది ధైర్యపరచడానికినండి. చాలా సందర్భాల్లో దేవుడు ప్రత్యక్షమైతే ఫస్ట్ చెప్పేవాడు భయపడకము. గొర్రెల కాపురల దగ్గరకు దేవుని దూత వచ్చి చెప్పిన మాట భయపడకము. మరియమ్మ దగ్గరికి వచ్చి దేవుని దూత చెప్పిన మాట భయపడకము. దానియేలు దగ్గరికి వచ్చి చెప్పిన మాట భయపడకము. దేవుని దర్శనం ఎవరు పొందుకున్నా వాళ్ళతో ఫస్ట్ దేవుడు చెప్పే మాట భయపడకము. అంటే దేవుడు నీ యొద్దకు వచ్చాడంటే మొట్టమొదటి దేవుడు నీకు ఇచ్చేది ధైర్యం. దేవుడు లేకపోతే నీ యొద్ద ఉండేది భయం, పిరికితనం. నువ్వు భయపడుతున్నావంటే దేవునికి దూరస్తుడు ఉన్నావు, దేవుని ఎదుట యథార్థంగా లేవు, దేవునికి నమ్మకంగా లేవు. అందుకే నువ్వు భయపడుతున్నావు. నువ్వే తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు భయపడతావు? కొంతమందిలో ఒక భయం ఏలుబడి చేస్తుంటారు. అంటే వీళ్ళు ఏదో దాచిపెట్టారు, వీళ్ళ మనస్సులో ఏదో పాపం వీళ్ళ గుండెల్లో దాచబడింది, అందుకే వీళ్ళు భయపడతారు. పాపం లేకపోతే నువ్వు భయపడవుగా. పాపం లేకపోతే నువ్వు భయపడవంతే, నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. నువ్వు భయపడుతున్నావంటే ఏదో పాపం నీలో ఉంది అంతే. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ కోరుకుంటే ప్రభు కనికరిస్తాడు, తీసివేస్తాడు. భయపడకము అని చెప్పి ఒక చక్కని మాట. జరగబోయే విషయాలు దేవుని దూత ఇక్కడ పౌలుతో మాట్లాడటం మనం చూస్తాం. 24 వచ్చి నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుడు చెప్పాడండి, అబ్బాయి నువ్వు కైసరు దగ్గర నిలబడాలి అంటే అవతల ఒడ్డుకు వెళ్ళాలా, ఆ రాజ్యానికి వెళ్ళాలా, ఆ రాజుగారి ఎదుట నువ్వు నిలబడాలి, అక్కడ నువ్వు సాక్ష్యం చెప్పాలి. పౌలు పిలుపది. ఈ మధ్యలో సడన్గా అపాయాలు వస్తే, తుఫాన్లు వస్తే ప్రాణం ఎందుకు పోయిద్ది? దేవుడు ఒక దర్శనం నీకు ఇస్తే, దేవుడు ఒక పని నీకు అప్పగిస్తే అది నువ్వు చేసేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు నీకు తోడుని నిన్ను కాపాడుకుంటాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ప్రతి క్రైస్తవుడు దేవుని స్వరం వినే వ్యక్తిగా ఉండాలి. మీరు పట్టుబట్టి ప్రార్థన చేయండి, ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించయ్యా, నాకు కనబడు, నాతో మాట్లాడు అని మీరు పట్టుబట్టి ప్రార్థన చేయండి. చాలామంది భక్తి అదేంటో అసలు దేవుడు మాట్లాడతాడు అన్నదే తెలియకుండానే బతికేస్తున్నాడు. దేవుడు వాక్యం ద్వారానే మాట్లాడతాడు కాబట్టి నేను బైబిల్ చదువుకుంటూ ఉంటాను. పౌలుకి దేవుని దూత చెప్పింది వాక్యంలో ఉందండి, ధర్మశాస్త్రంలో ఉందా? ఆ జీవితానికి అవసరమైంది అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుని దూత. ధర్మశాస్త్రం చదువుకొని దేవుడు నాకు ధర్మశాస్త్రంలో నుండే మాట్లాడతాడని ఒక గిరి గీసి ఆ గిరిలో దేవుడు వచ్చి నిలబడాలంటే మూర్ఖత్వం, అజ్ఞానం. నీ సందర్భానికి నీకేది అవసరం దేవుడు అది చెప్తాడు. మోషేకి ఏది అవసరం అది చెప్పాడు. మోషేతోటి ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి పేపర్ అడ్డం పెట్టుకొని మాట్లాడతాడు దేవుడు. ఎవరు అడ్డం పెట్టుకున్నారు? దేవుడా నువ్వా? ఎవరు అడ్డం పెట్టుకున్నారు? కొంతమంది భక్తిని దేవుని చిత్తంలో కాకుండా
వీళ్ళ పరిధిలో వీళ్ళకు నచ్చినట్టు ఎవరికొళ్ళు రాసి పెట్టేసుకున్నారంతే. ఇంతే దేవుడికి చేయడు, దేవుడు ఎంతకు మించి చేయడు. అప్పుడెప్పుడు చేసాడు, ఇప్పుడు చేయడు. నీకు చెప్పాడా? అబ్బాయి అప్పుడు చేశాను రా అబ్బాయి, ఇప్పుడు నేను చేయట్లేదని దేవుడు నీకేమైనా చెప్పాడా? ఎవరు చెప్పారు? వాక్యం అంటే వాక్యమే. వ్రాయబడిన ప్రతి అక్షరం జీవం కలిగింది. పౌలుతోటి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఎప్పుడు? పునరుద్ధానుడైన తర్వాత, యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి మాట్లాడుతున్నారు. దిగి వస్తున్నారు అంతే. ఎవరి కోసం? పౌలు కోసం. నువ్వు అంత భక్తుడు అయితే ఖచ్చితంగా దేవుడు నీ కోసం కూడా దిగి వస్తాడు. ఎందుకు రాడు? పౌలు దేవుడు నీ దేవుడు కాదా? పౌలును ప్రేమించిన దేవుడు నీ దేవుడు కాదా? పౌలు కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ దేవుడు కాదా? పౌలును వెదకి రక్షించిన దేవుడు నీ దేవుడు కాదా? మరి ఎందుకు నీతో మాట్లాడు? గిరిగీసుకోబాకండి, దేవునికి హద్దులు పెట్టబాకండి. ఎట్లుంటుందంటే, దేవుడా నువ్వు మాట్లాడితే నాకు ఆ తలుపు బయట నుంచి మాట్లాడు, నువ్వు లోపలికి రాబాక. కొంతమంది అంటారు, నేను అపవిత్రుని కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు అక్కడే ఉండు. నో, దేవుడు నిన్ను వెదికి వచ్చాడంటే నీ క్వాలిఫికేషన్ చూసిరా, నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చాడంతే. నీ దగ్గరకు వచ్చి నీతో నివాసం చేస్తానన్నాడు, నీతో భోజనం చేస్తానన్నాడు. నువ్వు తలుపు దీ చాలు, లోబడి దేవునికి చెప్పింది చేయటం నేర్చుకో. దేవుడు అన్నీ నీతో మాట్లాడతాడు. పౌలుతోటి దేవుడు మాట్లాడుతూ అంటాడు, పౌలు నువ్వు కైసరు ఎదుట నిలబడాలా, కైసరు ఎదుట నువ్వు నిలబడాలా, నేను తీసుకెళ్తాను. చక్కగా చెప్తున్నాడండి దేవుడు. ఆలోచనకర్త అయిన దేవుడు జరగబోయే విషయాలు కూడా మాట్లాడతాడు. ఎవరితోటి? ఆశ కలిగి వెతికిన వాళ్ళతోటి. అందుకే వెతకండి మీకు దొరుకుతుంది అనేది. నేను వెతకను కానీ నాకు దొరకాలంటే నువ్వు ఖాళీ కూర్చుంటే నీకేం దొరకదు. ప్రార్థన చేయి. అందుకే లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయి. ప్రభువును వెతుకుతూ ప్రార్థన చేయి. దేవుని స్వరం నేను వినాలి అని పట్టుదలతో ప్రార్థన చేయి. దేవుడు నాతో మాట్లాడాలి అని ప్రార్థన చేయి. నీ అవిధేయతలని దేవుని దగ్గర ఒప్పుకో. దేవుడు ఏం చేయమంటాడో అది చేయటం ప్రారంభించు. నీ కంటి ముందు కనబడిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. నీకు గుర్తొచ్చిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు. క్రమంగా నువ్వు దేవునికి లోబడుతూ వచ్చే కొలది, నువ్వు దేవుని మాట వింటున్నావని దేవునికి నమ్మకం కలిగే కొలది దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఇక వన్ బై వన్ దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇవన్నీ ప్రారంభ మెట్టులండి. అంటే ఇద్దరు బలుక్కోట్లేదు అనుకోండి, ఈయనకేం మాట్లాడాలని ఉంది, ఆయన మీద ప్రేమ. అప్పుడు ఏం చేస్తాడు? ప్రాణం ఆపుకోలేక ఓ పేపర్ రాసి పెడతాడట, ఇది చదవరా బాబు అని. కొంచెం అతను చదివి ఈయన చెప్పింది చేస్తున్నాను, ఈయనకి ప్రేమ కలిగింది. ఈసారి ఇంకా వినబడినట్టుగా కొంచెం దూరం నుంచి చెబుతుంటాడు, అదిగో అని గోడ వైపు తిరిగి చెప్పిపోతుంటాడు. అంటే మాట్లాడాలని ప్రేమ కలుగుతుంది, చెప్పాలి, కమ్యూనికేషన్ కావాలి. అందుకని ఫస్ట్ పేపర్లు రాశారు, తర్వాత గోడ వైపు తిరిగి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, లేకపోతే మధ్యలో ఎవరన్నా మనిషిని పిలిచి నువ్వు వెళ్ళి చెప్పిరా అని చెప్తున్నాడు. ఇవన్నీ మాట్లాడే సందర్భాలే. బట్ డైరెక్ట్గా ముఖాముఖిగా మాట్లాడే విధానం లేదా? ఉందిగా. మరి దేవుడు కూడా అంతే. మనం దేవునికి దూరం అయ్యాం, అందుకే వాక్యం ఇచ్చి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనం లోబడితే తర్వాత దేవుడు సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు, తర్వాత కళల ద్వారా దర్శనాల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు, తర్వాత వాక్య బోధన ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇవన్నీ దాటేసి వస్తే అసలు దేవునికి మనకి మధ్యలో ఏ అడ్డం లేకపోతే మోషేతో ముఖాముఖిగా దేవుడు ఎలా అయితే మాట్లాడాడో మనతోటి కూడా దేవుడు అలాగే మాట్లాడతాడు. పౌలుతోటి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ జరగబోయే విషయాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు కైసరు ఎదుట నిలబడాలి, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. నీకు అనుగ్రహించి ఉన్నాడు అంటే వాళ్ళందరూ బతికి బయటపడతారు. వాళ్ళందరినీ నేను నీకు అప్పగిస్తున్నాను. నీ ప్రార్థనను బట్టి వాళ్ళందరికీ క్షేమాన్ని దయచేస్తాను. నీ ప్రార్థనను బట్టి వాళ్ళందరి ప్రాణాలు నేను కాపాడతాను. నీ ప్రార్థనను బట్టి వాళ్ళందరూ అవతలొడ్డుకు వస్తారు. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబం అంతా రక్షించబడతారు. నీ ప్రార్థనను బట్టి నీ కుటుంబం అంతా దేవుని రాజ్యానికి వస్తారు. నీ ప్రార్థనను బట్టి వాళ్ళందరూ నీకు అనుగ్రహించబడతారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాస్తవం. పట్టుబెట్టి ప్రార్థన చేయండి మీ కుటుంబ రక్షణ కోసం. ప్రభువా, నేను దేవుని రాజ్యంలో ఉంటే నా బిడ్డలు, నా కుటుంబం అంతా దేవుని రాజ్యంలో ఉండాలయ్యా, నాకు సహాయం చేయ్యా, మాకు ఈ కృపని అయ్యా. దేవుని బతిమలాడుకోండి. కొంతమంది దేవుని బెదిరిస్తారు. దేవుని బెదిరించబాకండి. దేవుని బెదిరించి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మనకి శరీరంలో కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఆ కాలుకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, ఈ కాలు నన్ను బాధ పెడుతుంది అని 2 కాళ్ళు నరుక్కుని కాళ్ళు తీసి ఆడ పడేసారు అనుకో, నువ్వు నడవగలవా? కాళ్ళు నిన్ను మోసి
నువ్వు వెళ్ళాలనుకున్న చోటకి కాళ్ళు నువ్వు తీసుకెళ్తా ఉన్నాయి. ఇప్పుడు కాళ్ళు తీసి ఆడ పడైతే కాలుకి ఏమన్నా నష్టమా? అవి ఆడ కూర్చొని ఉంటాయి అంతే. ఇప్పుడు నువ్వే ఆడకన్నా వెళ్ళాలంటే వెళ్ళగలవా? నిన్ను మోసుకొని వెళ్ళేది నీ కాళ్ళు. అప్పుడు నువ్వు ఆధారపడింది నీ కాళ్ళ మీద. జస్ట్ మన శరీరంలో ఒక అవయవానికి ఉన్న ప్రాధాన్యత అది. ఇంకా మన జీవితంలో దేవునికి ఉన్న ప్రాధాన్యత ఎంతదో చెప్పండి. దేవుడా నువ్వు నాకు వద్దండి, దేవునికి ఏమన్నా నష్టమా? నీలాంటి వాళ్ళు భూలోకంలో కోట్ల మంది ఉన్నారు. దేవుడు పలానా కావాలనుకుంటే గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నుకోవచ్చు, ధనవంతులు ఎన్నుకోవచ్చు, రాజులను ఎన్నుకోవచ్చు, లేదంటే విద్య కలిగిన వాళ్ళు జ్ఞానవంతులను ఎన్నుకోవచ్చు. నిన్నెందుకు ఎన్నుకున్నాడు దేవుడు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలని, విధేయత కలిగి ఉండాలని, నమ్మకంగా ఉంటావని, దేవుడు చెప్పింది చేస్తావని, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను నమ్మి నిన్ను ఎన్నుకుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? తిరుగుబాటు చేయటమా? దేవుని మీద తిరగబట్టమా? దేవుని దూషించటమా? దేవుని తిట్టటమా? దేవుడు నాకు వద్దా అంటమా? కొంతమంది జీవితం అండి బాల్యం నుంచి దేవుని మీద తిరుగుబాటే, ఎప్పుడు వ్యతిరేకతే. ఏ రోజైనా దేవునికి లోబడ్డావా? దేవుడు చెప్పింది ఏ రోజైనా చేసావా? దేవుడు నిన్ను ఎన్నిసార్లు సంతోషపెట్టాడు? నువ్వు దేవుని ఒక్కరోజన్నా సంతోషపెట్టావా? ఆయన కోరిన ఫలములు ఇచ్చావా? అంజూరపు చెట్టులో ఒకరోజు ఆయన వెళ్తా పండు తిందామని చూస్తే ఆ చెట్టు అయితే ఎదిగింది, ఆకులన్నీ పెట్టుకుందామని కాయలు లేవు. ఆయన కోరినప్పుడు, ఆయన వెతికినప్పుడు ఫలం ఇవ్వలేకపోయింది. వెంటనే ఆయన అన్నాడు, ఇక మీద ఎప్పటికీ నువ్వు ఫలించవు పో అన్నాడు. ఫినిష్ అయిపోయింది దానిపైన. అప్పటికప్పుడే ఎండిపోయింది, అది చచ్చిపోయింది. ఇంకంతే. జాగ్రత్త. దేవుని కోపం వస్తే మనం ఏమైపోతాం మనకు తెలియదు. దేవుని మాటకు మనం లోబడి విధేయత చూపిస్తే అది మనకెంతో ఆశీర్వాదం. పౌలుతోటి దేవుడు చెప్తున్నాడు, వాళ్ళందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. నేను దేవుని నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. దేవదూత ఏదైతే చెప్పారో అది జరుగుతుంది. ఒక్క విశ్వాసి ఉంటే ఎంత ధైర్యం అండి. కుటుంబంలో ఒక్క వ్యక్తి ఇలాంటి విశ్వాసి అయితే, ఇలాంటి ప్రార్థనాపరుడు ఉంటే ఎంత ధైర్యం. అలాగూ నువ్వు ఉంటావని నిన్ను నమ్మి దేవుడు నీ కుటుంబం అంతటిని నీకు అప్పగిస్తే, నువ్వే సరిగ్గా ప్రార్థన చేయకపోతే, నువ్వే సరైన విశ్వాసంలో ఉండలేకపోతే నీ కుటుంబం అంతా ఏమైపోతుంది? నీతిమంతుడే, దేవుని వాక్యం వినేవాడే, దేవుని సన్నిధిని వెదికేవాడే, లోతైన భక్తి కలిగిన వాడే రక్షించబడుట కష్టమైతే, దుర్లభమైతే భక్తిహీనుడు ఎక్కడుంటాడు? పాపంలో బ్రతికేవాడు ఎక్కడుంటాడు? నీ కుటుంబంలో దేవునికి లోబడిన వాళ్ళు ఎక్కడుంటారు? నువ్వు దేవుని ఎదుట సరిగా లోబడాలి, నువ్వు సిద్ధంగా ఉండాలి, నీతో ఉన్న సమూహం అంతటిని సిద్ధపరచాలి. కడవరి కాలం వచ్చేసింది, దేవుని రాకడ సమీపంగా ఉంది. మనమందరం బహు జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకోవాలి. ప్రియులారా, 26వ వచనం, అయినను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. ఇప్పుడు ఈ ప్రయాణం ఓడలో పోయినంత ఈజీగా ఉండదు, ఎందుకంటే దారి తప్పాం కదా. ఇక అంతా అతుకులు గతుకులు మహిమే. ఇప్పుడు కొట్టుకొని పోవాల్సి వస్తుంది. ఏ ద్వీపంలో పడతామో మనకు తెలియదు. మొత్తానికి దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు తీసుకెళ్లే దారిలో ఇప్పుడుకైనా దేవునికి అప్పగించుకొని ఆయన చిత్తం ప్రకారం ఆయన కొట్టుకొని పోయినిచ్చిన దీపానికి పోయి పడదాం పదండి, బతికి బయటపడతాం. అట్టకాదు నేను ఇటే పోతాను, అడ్డం తిరిగావా చచ్చిపోతావు, సముద్రంలో నడి సముద్రంలో మునిగిపోతావు అంతే. ఇప్పటికైనా దేవునికి లోబడి పౌలు చెప్తున్నాడు, ఏదో ఒక ద్వీపం మీద మనం వెళ్ళి పడాల్సి ఉంటుంది. ప్రియులారా, మానవ జీవితంలో దేవుని నడిపింపుకు లోబడాలి, దేవుని నడిపించే దానికి లోబడాలి. దేవుని నడిపింపుకు లోబడకపోతే ఇదిగో ఇలాంటి కష్టాల గుండా జీవితం వెళ్తుంది. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా శ్రేష్టమైన హెచ్చరికలు మా జీవితంలో మేము నీ మాటకు లోబడి నీ ఎదుట నమ్మకస్తులుగా జీవిస్తూ నాయన నీ నడిపింపులో మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి, వారిని వారి కుటుంబాలను దీవించండి. ప్రభు, నీకు దూరంగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయండి. నీ మాట వినకుండా తిరుగుబాటు చేసి నష్టపోయిన వారు, దెబ్బలు తింటున్నవారు, అవిధేయులుగా ఉన్నవారిని మరలా సరి చేసుకొని పశ్చాత్తపడి నీ మార్గంలో నడవటానికి కృపను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. ఏ సమస్యలే బాధలు ఉన్నారు వాటన్నిటిని విడిపించండి. బిడ్డలకు కావాల్సిన ప్రతి దీవెన దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే తమ వంతు ఆర్థిక సహకారాన్ని పంపిస్తున్నారో వారిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించండి అయ్యా. తండ్రి, వారి పట్ల నీ కృపను విస్తరింపచేసి కనిక్రమను దయచేయండి, ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయుల వల్ల తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 11589444
296. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.